నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ కొనసాగుతుంది. పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం వేగంగా పెరుగుతుంటే మరికొన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. తెలంగాణలో పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17% పోలింగ్ నమోదైంది. ఇక ములుగులో 67.84% పోలింగ్ నమోదు కాగా మహబూబాబాద్ జిల్లాలో 65.06%, ఇక భూపాలపల్లిలో 64.3%, ఇక గద్వాల్లో 64.45%, ఇక ఖమ్మంలో 63.62%, ఆదిలాబాద్ లో 62.34%, జనగాంలో 62.24%, పెద్దపల్లిలో 59.23%, మంచిర్యాలలో 59.16%, కామారెడ్డిలో 59.06%, ఆసిఫాబాద్ జిల్లాలో 59.62%, మహబూబ్ నగర్ లో 58.89%, జగిత్యాలలో 58.64%, భద్రాద్రిలో 58.38%, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 57.52% పోలింగ్ నమోదైంది. ఇక నారాయణపేటలో 57.17% పోలింగ్ నమోదు కాక ఇక నిజామాబాద్ లో 56.05%, కరీంనగర్ లో 56.04%, హనుమకొండలో 49%, మేడ్చల్లో 38.27% పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పలు నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే ఓటు శాతం వేగంగా పెరుగుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ ఎంత శాతం నమోదైంది? అయితే ఇప్పటి వరకు పోలింగ్ ఎంత శాతం నమోదైంది ఉపేందర్? వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తుది దశకు చేరుకుంది. కొద్ది నిమిషాలు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గానీ అన్ని పోలింగ్ తరలి వస్తా ఉన్నారు. చివరి క్షణంలో ఓటుని ఎలాగైనా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఆ తాపత్రయంతో పోలింగ్ కేంద్రాలు చేరుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఇటీవల కాలానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల లోపు జరిగినటువంటి అప్డేట్స్ మేరకు 63.62% పోలింగ్ నమోదైనట్లుగా మనకి అధికారికంగా వెల్లడించారు. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఈ 1456 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా అన్ని చోట్ల కూడా ఈవీఎం సమస్య మొదట కొంత సమస్యాత్మకంగా మారినా సరే ప్రస్తుతం ఆ సమస్య లేకోకుండా అన్ని చోట్ల కూడా ఆ రకమైనటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి ప్రశాంతమైన పద్ధతిలో సజీవ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నగరంలో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో 59.63% మాత్రమే అత్యల్పంగా నమోదైంది. అత్యధికంగా వైరా నియోజకవర్గానికి సంబంధించి 66.23% నమోదైంది. ప్రధానంగా ఈ అర్బన్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ఓటర్లకు సంబంధించి రావడానికి కొంత ఆలస్యం అవుతా ఉంది. దీనికి కారణాలు ఏమైనా సరే ఈ సాయంత్రానికి ఇంకొక కొద్ది క్షణాలు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు తండోపతండాలుగా తరలించేందుకు కోసం కూడా అన్ని కేంద్రాలకు ప్రస్తుతం చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైరా నియోజకవర్గానికి సంబంధించి ట్రైబల్ ఏరియా, రూరల్ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రస్తుతం అక్కడ ఓటింగ్ సంబంధించిన లీడ్ లో కొనసాగుతా ఉంది. ఏదేమైనా ఇటీవల కాలానికి సంబంధించినటువంటి పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో తిరుమలపాలెం మండలంలో ఈవీఎం సెంటర్స్ లో స్వల్ప మొరహింపుకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగిందని కూడా మనకి స్పష్టంగా సమాచారం అందింది. ప్రధానంగా ఆరంపల గ్రామానికి చెందినటువంటి చోట ఓటేస్తున్నటువంటి ఒక వృద్ధురాలు ఈవీఎం ప్యాడ్ కి సంబంధించి తగిలి కింద పట్టడంతో ఈవీఎం ప్యాడ్స్ పూర్తిగా పగిలిపోయిందని, తనకు వైర్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కూడా దాదాపు 200 మంది పైగా ఓటర్లు కూడా అక్కడ బారులు తీరినటువంటి నేపథ్యం కనబడుతుంది. మిగతా ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం కావచ్చు, అటు మధుర నియోజకవర్గానికి చెందినటువంటి సందర్భంలో కావచ్చు, మరోనగర్ పాలేరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఓటర్లకు సంబంధించినటువంటి దాన్ని ఓటు హక్కును వినియోగించేందుకోసం కూడా బారులు తీరారు. ఎక్కడ కూడా ఎటువంటి స్వల్ప ఘర్షణలు తప్ప మిగిలినటువంటి హింసాత్మక సంఘటన కూడా ఎక్కడ జరగకపోవడంతో కాస్త అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొద్ది క్షణాల్లో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఓటుకు ఉపయోగించుకొని రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భవితవ్యానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అభ్యర్థుల్ని ఎంపిక ప్రక్రియకు సంబంధించి కొద్ది క్షణాల్లో కూడా పూర్తిగా అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెనిలా.
అయితే ఉపేంద్ర, మనం ఖమ్మంలో చూసుకున్నట్టయితే ఎటువంటి బోగస్ ఓట్లను గుర్తించడం కానీ ఎవరు ఓట్లైనా మిస్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా ఇప్పటి వరకు? వెనిలా ఖమ్మంకి సంబంధించి ప్రధానంగా మీ జిల్లాలో ఎక్కడ కూడా ఆ బోగస్ ఓట్లకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతానికి అధికారులు కానీ ప్రజానీకం కానీ ఇతర పార్టీలు కానీ గుర్తించలేదు. ప్రధానంగా ఖమ్మం నగరాన్ని మీద ఒక ఆరోపణ ఉంది. ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక ఏరియాలో ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి ఇంటి నెంబర్ తోటి ప్రధానంగా అత్యధిక ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా నిన్న మొన్నటి వరకు కూడా అధికారులు తెలియజేశారు. కానీ అక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు ఇతర పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక ఎక్కువ మంది ఉండడంతో అందరినీ కూడా ఓటు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ అనేక మంది విద్యార్థులు కూడా దాదాపు 16,000 మంది పైగా ఒకే ఇంటి నెంబర్ తోటి అక్కడ ఓటుకు వినియోగించుకోవడం అనేది కూడా సంచలనాత్మకంగా మారింది తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా ఖమ్మం జిల్లాలో కూడా అటువంటి బోగస్ ఓట్లు కానీ ఎటువంటిది కూడా చర్యలు చేపట్టలేదు. ప్రధానంగా ఓటుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్ని ఒరిజినల్ కి సంబంధించినటువంటి ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతనే ఓటు వేసే అవకాశం ఆర్ఓలు కల్పిస్తా ఉన్నారు. జిరాక్స్ కూడా ఎక్కడ కూడా అలౌ చేయకోకుండా ఎక్కడైతే ఒరిజినల్స్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ వరకు మాత్రమే ఫోర్స్ స్లిప్స్ పరిశీలించి ఏజెన్సీ యొక్క పర్యవేక్షణలో ప్రధానంగా ఓట్లు నిర్వహిస్తారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ అన్ని చోట్ల కూడా దాదాపు 12 లక్షల పైచీలకు ఓటర్లు ఈ ఓటును ఉపయోగించుకునేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో అందరు ఓటర్లు కూడా చైతన్యవంతులై ప్రస్తుతం ఓటును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాస్త కొంత పెరిగేటువంటి అవకాశం ఉందని గత లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 84% పైగా ఓటు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 63.62% మాత్రమే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నమోదైంది. గత లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా గత 2018 కంటే ఈసారి ప్రధానంగా ఓటర్ శాతం పెరుగుతుందని చెప్పేసి అని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఇంకొక కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల కూడా కొంత స్వల్పంగా మందకొడిగా ఓటింగ్ జరుగుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెనిలా. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంకా మరి కాసేపట్లో ఓటింగ్ ప్రక్రియ అయితే ముగియనుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ దాదాపు 51.89% పోలింగ్ నమోదైంది. మరి మెదక్లో ఓటింగ్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగింది, మరి మెదక్లో పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది మనకి మరింత సమాచారాన్ని అందించడానికి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, మరి మెదక్లో పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఇప్పటి వరకు అక్కడ ప్రజలు ఏ మేరకు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఓటర్ శాతం అయితే పెరిగిందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అయితే అనూహ్యంగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతనంగా ఓటర్లు ఎవరైతే నమోదయ్యారో 18 సంవత్సరాలు ఇటీవల పూర్తయినటువంటి ఓటర్లు కూడా ఉత్సాహంగా తమ ఓటును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ లో సుమారుగా 60% మేర ఓటర్ శాతం నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా 65% ఓటరు నమోదు శాతం మనం పరిశీలిస్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లాలో కూడా సుమారు 60%కి దగ్గరలో పోలింగ్ నమోదైంది. ఇంకా గంట సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరోవైపు క్యూ లైన్లలో కూడా ఓటర్లు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 5 గంటల తర్వాత కూడా ఎవరైతే ముందుగా ఓటర్ కేంద్రానికి చేరుకొని ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వేసేందుకు అనుమతిస్తామని చెప్పి కూడా అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితిని. మరోవైపు నర్సాపూర్ లో చూసుకున్నట్లయితే చిన్నపాటి ఘర్షణ జరిగిందని చెప్పవచ్చు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని అతనూరా పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ కరుణాకర్ రెడ్డి, ఎవరైతే ఎన్నికల విధులకు వచ్చినటువంటి సిఐ కరుణాకర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతూ తమపై అకారణంగా దాడి చేశారని చెప్పి కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అతనూరా పోలింగ్ కేంద్రం ఎదుట కూడా వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి ప్రత్యేక బలగాలు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. సిఐ పై వారు ఆరోపిస్తున్నారు, అక్కడ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిఐ ఒక అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి వత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నర్సాపూర్ లో జరిగినటువంటి చిన్నపాటి ఘర్షణ మినహా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కి మరో గంట సేపు నేపథ్యంలో ఇంకా ఓటర్లు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ కేంద్రానికి. రాబోయే మరికొద్ది గంటల్లో కూడా ఎన్నికలు ముగియనున్నాయి. అంటే 5 గంటలకు ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో సుమారు 5:15 తర్వాత మొత్తంగా పోలింగ్ ట్రెండ్, అదేవిధంగా పోలింగ్ శాతం బయటకు వచ్చే అంశాలు ఉన్నాయి. ఇప్పటికైతే పోలింగ్ సంబంధించి అయితే 60% పైన ఉమ్మడి మెదక్ జిల్లాలో దాటినటువంటి పరిస్థితి ఉంది.
అయితే సునీల్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎవరైనా తమ ఓటు కనిపించకుండా పోయిందంటూ కానీ ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా చేశారా? ప్రధానంగా ఇతర పార్టీలు మనం చూసుకున్నట్టయితే గనక ఎవరైనా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం కానీ అవాంఛనీయ సంఘటనలు జరగడం కానీ ఏమైనా జరిగినాయా మెదక్లో? అట్లాంటి అంశాలు అయితే ఇప్పటివరకు తెలియని పరిస్థితి ఉంది. కానీ కేవలం జోగిపేటలో మాత్రం ఓటర్ స్లిప్లు పంపిణీ చేయలేదని చెప్పి కూడా అక్కడ ఓటర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం ఎందుకు ప్రత్యక్ష ఉదాహరణ కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే మున్సిపల్ శాఖ ఓటర్లకు జోగిపేట పట్టణం మున్సిపల్ పరిధిలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు మాత్రమే ఓటింగ్ కి సంబంధించినటువంటి స్లిప్లు పంపిణీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికైతే ఇంకా పోలింగ్ స్లిప్ ఇవ్వకపోవడంతో తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందనే అంశాలపై కూడా ఓటర్లు హైరాణ పడుతున్నారు. పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళగా అక్కడ వారి జాబితా లేకపోవడంతో వారు మరో పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారు. కొందరు అట్లా వెతికి ఓటు వేసుకుంటున్నప్పటికీ కూడా మరికొంతమంది అయితే ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అంశంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం జోగిపేటలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్ స్లిప్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తారని భావించినటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, లేదంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే పోలింగ్ స్లిప్లను పంపిణీ చేయలేదని చెప్పి కూడా అక్కడ స్థానిక ఓటర్లు కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, థ్యాంక్ యూ. హైదరాబాద్ వ్యాప్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 13 నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు టోటల్ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 3 గంటల వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు 51.89% మాత్రం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు తాజా అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 13 నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ముగిసింది. ఓవరాల్ గా మనం హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అసలుకి ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనే దానిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటి వరకు? అలాగే 13 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే అక్కడ ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదైంది? థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకసారి పోలింగ్ శాతం చూసుకున్నప్పటికీ దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52% పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. అండ్ దాంట్లో భాగంగా మనం ఒకసారి హైదరాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే హైదరాబాద్లో కేవలం 32% మాత్రమే హైదరాబాద్లో పోలింగ్ అయితే జరిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక 13 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, కొంత ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి 13 ప్రాంతాలని మనం ముందుగా నుంచి చెప్పుకుంటున్నటువంటి 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ కాస్త 4 గంటలకు ముగియబోతా ఉంది. ఇప్పటికే 4 అవడంతో అక్కడ ప్రక్రియ మొత్తం ముగిసింది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్ అండ్ అదేవిధంగా ఆసిఫాబాద్, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం, మంచిర్యాల ఈ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఏదైతే క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం కోసం ఎవరైతే క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అనుమతి ఉంది. వాళ్ళు బ్యాలెన్స్గా ఇప్పటి వరకు ఎంతమంది అయితే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే అనుమతించబోతా ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వారి ఓటుకు సంబంధించి ఆల్రెడీ సమయం అయిపోయిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుంటే ఏ నియోజకవర్గాలలో ఎంతెంత పోలింగ్ అయింది అన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మనం క్షుణ్ణంగా చూసుకున్నప్పటికీ మొత్తం హైదరాబాద్లో మాత్రం ప్రధానంగా చూస్తే 32% మాత్రమే మనకు కనపడతా ఉంది. ఇక హుజురాబాద్లో దాదాపుగా కూడా 63.65% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత సిద్దిపేటలో 64.52% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత దుబ్బాకకు సంబంధించిన నియోజకవర్గంలో 70.48% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత గజ్వెల్లో 64.45% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సూర్యాపేటలో 61.5%గా పోలింగ్ నమోదయ్యాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే సత్తుపల్లిలో 63.7% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మధిరాలో 65.4% పోలింగ్ నమోదైంది. అశ్వరావుపేటలో 63.75% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 62.34%. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కూడా మెదక్ నియోజకవర్గంలో దాదాపు మనం చూసుకుంటే మెదక్లో 69
59.33% మెదక్ ఉంటే ఆ తర్వాత రెండో స్థానంలో 63 మనకు దాదాపు 62.34%. అంటే 2 నుంచి 3 స్థానాల్లో ఆదిలాబాద్ కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే భద్రాచలంలో 58.38% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మనం చూసుకుంటే హనుమకొండ కాన్స్టిట్యున్సీలో 49% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత జగిత్యాలలో 58.64% పోలింగ్ నమోదైంది. 62.24% జనగామలో పోలింగ్ అయింది. భూపాలపల్లిలో 64.3%. ఏదైతే ఇప్పుడు మనం 13 నియోజకవర్గాల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గం కూడా ఇందులో ఉంది కనుక ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా దాదాపు 64.3%గానే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక కామారెడ్డిలో 69.6% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 56.4%గా పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఖమ్మంలో 63.62%గా పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్లో 59.62, ఆ తర్వాత మహబూబాబాద్కి సంబంధించి 62.05గా పాయింట్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మహబూబ్నగర్కి సంబంధించి 58.89% పోలింగ్ నమోదైంది. మంచిర్యాలలో మనం చూసుకున్నట్టు 59.16% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలో 38.27% పోలింగ్ నమోదైంది. ములుగులో దాదాపు అదొక అర్బన్ ప్రాంతమైనప్పటికీ ఒక మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 67.84% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ నాగర్ కర్నూల్లో 57.52%గా నమోదైంది. నల్గొండలో 59.98% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం నారాయణపేటకి సంబంధించి చూస్తే 57.17%గా పోలింగ్ నమోదైంది. నిర్మల్లో 60.38%గా పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్లో 56.5%గా పోలింగ్ నమోదైంది. పెద్దపల్లిలో 59.23%, ఆ తర్వాత సిరిసిల్లలో 56.66%, రంగారెడ్డిలో 42.43%, ఆయన తర్వాత సంగారెడ్డిలో 56.83%, వికారాబాద్లో మనం చూసుకున్నట్లయితే 57.62%, ఆ తర్వాత వనపర్తిలో 60% పోలింగ్ నమోదైంది. వరంగల్ ఈస్ట్కి సంబంధించి మనం చూసుకుంటే 52.28%గా పోలింగ్ నమోదైంది. యాదాద్రిలో 64.41% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక తర్వాత మనం చూసుకుంటే వర్ధనపేట నియోజకవర్గంలో దాదాపు 60.20గా మనకు కనిపిస్తూ ఉంది. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా 59.49 కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నర్సంపేటలో కూడా దాదాపు 60.2%గా నమోదైంది. ఆ తర్వాత మనం గోదావరి ఏదైతే రామగుండం నియోజకవర్గానికి చూసుకున్నప్పటికీ రామగుండం నియోజకవర్గంలో కూడా దాదాపు 52.63%గా నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. పెద్దపల్లిలో కూడా 62.43%గా నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నప్పటికీ పలు జిల్లాలలో ఈ విధంగా పరిస్థితులు ఉంటే ఏవైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ఈ 13 నియోజకవర్గాల్లో దాదాపు 50కి పైగా కూడా అంటే 50% కన్నా మించి ఓటింగ్ జరిగిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నకరేకల్లో కూడా 61.6% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి మరికొంత మిగతా నియోజకవర్గాలు ఏవైతే బ్యాలెన్స్గా ఈ 13 నియోజకవర్గాలు తీసేసి 106 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 106 నియోజకవర్గాలకు సంబంధించి మరొక 45 నిమిషాల పాటు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఇక మిగిలిన ఈ 45 నిమిషాలు దాంతోపాటుగా ఇప్పటివరకు 13 నియోజకవర్గాలకు సంబంధించి అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు ఇంత పర్సెంటేజ్ జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పటికీ 70 నుంచి 75% ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా 60 నుంచి 70 లేదా 75% వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కొన్ని ఏరియాలలో కొంత ప్రాబ్లమేటిక్ అయినప్పటికీ కూడా కొంత పోలీసులు అయితే అదుపులో చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా నేతల మధ్య ఘర్షణలు కూడా పలు చోట్ల చూసినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గిందని చెప్పుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ అనేది స్పీడప్ గానే ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మనం 3 గంటల సమయానికి చూసుకున్నప్పటికీ మాత్రం కొంత పోలింగ్ శాతం అనేది తక్కువ శాతంలోనే కనబడతా ఉంది. ఆ తదుపరి మనం చూసుకుంటే ఇప్పుడు 3 గంటల నుంచి 5 గంటల వరకు అండ్ దాంతోపాటుగా 4 గంటల వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ మిగతా ఈ 13 నియోజకవర్గాలతో పాటుగా ప్లస్ అడిషనల్గా ఉన్నటువంటి 106 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలలో మాత్రం ఎంత పర్సెంట్ పోలింగ్ కాబోతా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇప్పటివరకు ఓటును నూతనంగా వినియోగించుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎంత పెరగబోతా ఉంది అన్నటువంటి గణాంకాలు కూడా మరికొద్దిసేపట్లో బయటికి రాబోతా ఉన్నాయి. కేవలం 45 నిమిషాల్లో ఇంకొక అరౌండ్ 45 నిమిషాలలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ అన్ని వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వెనెల అలాగే ప్రణయ్, గతంతో పోలిస్తే ఈసారి సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఏమైనా పెరిగిందా గతంతో పోలిస్తే?
ఖచ్చితంగా అని చెప్పుకోవాలి వెన్నెల. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గతంలో దాదాపు 45 నుంచి 50% మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి దాదాపు ఈ 13 నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అన్ని నియోజకవర్గాల కన్నా ఈసారి ఏదైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దాదాపు 15 నుంచి 20% పోలింగ్ శాతం పెరిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో మేజర్గా చూసుకున్నప్పటికీ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, సిగ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈసారి ఓటును వినియోగించుకునేందుకు ఓటింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఎన్ని షూటింగ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ షూటింగ్స్ కూడా వదిలేసి ఉదయం సమయంలో మనం చూసాం హైదరాబాద్ ఉన్న జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పలు ఓటింగ్ కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలలో వాళ్ళు ఓటును వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకునేందుకు సుదీర ప్రాంతాలకు వెళ్ళైనా తమ ఓటును వినియోగించుకొని వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ వినియోగించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే మరికొంతమందిని మనం చూసుకున్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కొంత అందుబాటులో లేకపోయినప్పటికీ కొంత ఉద్యోగరీత్యా ఆగిపోయిన వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ మాత్రమే బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంది తప్ప మిగతా అందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ అయితే వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మరి కాసేపట్లో పూర్తిగా ఓటింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ సమయం కూడా ముగుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు వరంగల్లో అసలు ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదైంది, వరంగల్లో తాజా పరిస్థితులు ఏంటి అనేది మన ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు వరంగల్లో ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదైంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెనెల మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు పోలింగ్ అయితే సాఫీగా జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఆ ఏజెన్సీ ప్రాంతాలైన జిల్లాల అటువంటి మహబూబాబాద్, ములుగు, తర్వాత భూపాలపల్లి కూడా 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించింది అయితే మాత్రము మొత్తానికైతే 52% అంటే ఫైనల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా 52 శాతము అంటే 0.98 గా నమోదైందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అట్లాగే ములుగు జిల్లాలో కూడా అత్యధికంగా ఈసారి మాత్రము 68.02 గా పోలింగ్ శాతం అయితే పెరిగిందని, గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మహబూబాబాద్ సంబంధించిన 65.78 గా పోలింగ్ శాతం అయితే మొత్తానికైతే పెరిగిందని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి మిగతా 9 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి 62.23 అంటే నమోదైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా మరి ఒక అర్ధ గంటల్లో కూడా మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈసారి మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గతం 2018 కంటే ఈసారి ఎన్నికల్లో కూడా గణతంత్ర నమోదైతే అంటే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభావితం ఓటర్లను కూడా మొత్తానికైతే అధికార యంత్రం చేసి కూడా మొత్తానికైతే పోలింగ్ శాతాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే యూత్ ఫాలోయింగ్ అయితే పోలింగ్ అంటే అత్యధికంగా యూత్ అయితే ఉపయోగించుకున్నారని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈసారి చూసుకుంటే కూడా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే గతంలో 2018కి ఈ 2023 వారికి చూసుకుంటే గణనీయంగా పోలింగ్ శాతం నమోదు అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రము ఈసారి మాత్రము ప్రజల్లో కూడా అత్యధికంగా మొత్తానికైతే ఓటర్లను కూడా అంటే ప్రభావితం చేసి కూడా ఇవాళ నమోదు చేసిన పరిస్థితి అయితే మొత్తానికైతే అధికారికంగా యంత్రాంగమే దీనికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈసారి మార్పు అంటే తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకోవాలని చెప్పి కూడా ఎక్కడి అంటే ఏ ప్రాంతంలో కూడా ఉద్యోగరీత్యా చేసినా కానీ వరంగల్ చేరుకొని కూడా ఇవాళ నిన్న సాయంత్రం నుంచి కూడా ఉదయం 12 గంటల వరకు కూడా బస్టాండ్ అంటే కిటకిటలాడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక ఎన్నికల పండుగల యొక్క వాతావరణంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బస్సు ప్రయాణాలు అయితే అదనంగా కూడా ఆ ఛార్జీలు కావచ్చు మొత్తానికైతే అదనంగా అంటే వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే కూడా ఉచితంగా కూడా సౌకర్యాలు అయితే కొంతమందికి అంటే ఓటు వేయడానికి కూడా వృద్ధులకు కావచ్చు, వితంతులకు అంటే మొత్తానికైతే వికలాంగులకు అయితే మాత్రం ఒక ప్రత్యేకంగా వాహనాలు అయితే ఓటు వేయడానికి కూడా ఇవాళ ఆ యంత్రాంగం అయితే తీసుకోవడంతో కూడా ఒక పోలింగ్ శాతం పెంచడం కూడా ఒక భాగంగా చెప్పుకోవాలంటే ఇవాళ చూసుకుంటే మాత్రము గతంలో కంటే ఈసారి కూడా అత్యధికంగా అంటే నమోదు వరంగల్ జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం పెంచిందని చెప్పుకోవచ్చు వెన్నెల. అయితే అక్కడ వరంగల్లో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగడం కానీ, ఎవరైనా ఓట్లు కనిపించకుండా పోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా స్వామి?
ఎగ్జాక్ట్లీ వెన్నెల మొత్తానికి జనగామ జిల్లాకు సంబంధించింది అయితే ఒకటిగా అక్కడ అంటే ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్యలో కూడా ఒక అంటే బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా బూత్ అంటే శస్త్రాబాద్ లో కూడా అంటే బూత్ లోకి కండువా వేసుకొని పోవడంతో కూడా మొత్తానికి మిగతా అంటే అంటే మిగతా పార్టీలు కూడా వాళ్ళైతే అబ్జెక్షన్ చెప్పడంతో కూడా అక్కడ మొత్తానికి ఒక ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అక్కడ కొంతమందికి అయితే పోలీసులకు ఆ కార్యకర్తలకు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలకు అయితే కొద్ది తోపులాట జరిగిందని చెప్పొచ్చు. అట్లాగే దాన్ని కూడా తీవ్రంగా ఖండించిన అంటే మొత్తానికైతే వాళ్ళ అక్కడ చుట్టుపక్కల కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అదే విధంగా కూడా ఇక్కడ మహబూబాద్ జిల్లాలో కూడా అదే విధంగా కొంత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు మధ్య అంటే బీఆర్ఎస్ నేతలకు కూడా కొంచెం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పి కూడా బూతులలో కూడా అంటే మహబూబాద్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న శశిర్ అతను కూడా మొత్తానికి అయితే ఓటర్లను కూడా ప్రభావం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి అక్కడ బూతులలో కూడా కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తిగా చూసుకుంటే అక్కడ కొంత పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. మొత్తానికి అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతానికి చూసుకుంటే మాత్రం ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సాఫీగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఏజెన్సీలో గతంలో 52% ఉన్న పోలింగ్ శాతం అనేది ఈసారి గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అయితే అక్కడ అప్రమత్తం చేసి కూడా ఇట్లా మావోయిస్టుల నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అప్రమత్తం చేసి కూడా ప్రజలను మొత్తానికి పోలింగ్ బూత్లకు అంటే మొత్తం రక్షణగా ఉండటం కూడా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అక్కడ ఏజెన్సీ ప్రాంతాలైన మొత్తానికి వాజేడు వెంకటాపురం ములుగు జిల్లా ఏటునాగరం నుంచి సంబంధించిన ప్రజలైతే చాలా అత్యధికంగా ఓట్లు నమోదు అంటే పోలింగ్ శాతం పెరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఆ ఓటర్లకు అయితే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా మొత్తాన్ని పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఓటర్లు అయితే సాఫీగా ఈసారి గతంలో చూసుకుంటే ఈసారి కూడా ఓటర్లకు కూడా చాలా సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా కూడా అవి యూటిలైజ్ చేసుకున్న ఓటర్స్ అయితే మాత్రం సాఫీగా పోలింగ్ జరిపి అంటే పోలింగ్ శాతం నేపథ్యంలో కూడా ఓటర్లు అయితే తన ఓటు హక్కును వినియోగించుకొని ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా అత్యధిక ఓటర్లను శాతం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.